రెండవ అధ్యాయము 14 అందరం కలిసి చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 14 పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ తెరవండి. అందరం కలిసి మనం చదువుకుందాం, ప్రారంభించుకుందాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. మనం చదువుకునే భాగంలో యేసు ప్రభువారు ఆయన జన్మించారని, పశువుల తొట్టులో బాలుడు ఉన్నటువంటి ప్రభువుని పొత్తుగుడ్డలతో చుట్టి అక్కడ పండుకొని పెట్టారని, ఈ వర్తమానాన్ని గొర్రెల కాపరులకు దేవదూతలు వెళ్ళి ఈ వర్తమానాన్ని అందించారు. దేవదూతలు వెళ్ళి ఈ యొక్క వర్తమానం అందించిన తర్వాత వారు దేవుణ్ణి ఈ విధంగా స్తుతించినట్లుగా ఈ లేఖలో మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనది కాబట్టి దేవదూతలు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లోకంలో సాధారణ మానవులు జన్మించిన జన్మకిని యేసు ప్రభువారికి జన్మకిని తేడా ఉంది. మనం జన్మించినప్పుడు ఎవరు వచ్చి ఉంటారు? డాక్టర్లు గారు, నర్సులు, ఇంతే కదా. లేకపోతే ఇంటి దగ్గర డెలివరీ అయితే మంత్రసానులు. కానీ యేసు ప్రభువారు జన్మించినప్పుడు పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చారు. ఆయన జన్మ ఎంత విలువైందో వారు తెలియజేస్తూ వచ్చారు. వారు ప్రభు మరియ గర్భంలో దిగి రాకముందే మరియ వద్దకు వచ్చి వర్తమానం చెప్పారు. తర్వాత మరియ విషయంలో యోసేపు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏంటి వివాహం చేసుకునేదా మానేసేదా అని. ఆయన దగ్గరికి వెళ్ళి సందేహాన్ని తీర్చి మరి విషయం తెలియజేసినప్పుడు ఆయన కూడా చేర్చుకుని యేసు ప్రభువుని కనేంత వరకు కూడా మరియను తాకోకుండా ఆయన నిజంగా ఒక బాడీ గార్డ్ వలె ఆయన ఉంటూ వచ్చాడు. సరే, ఈ విధంగా దేవదూతల యొక్క పాత్ర ఎంతో విలువైందిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా యేసు ప్రభు వారికి జన్మ అంత ప్రత్యేకమైందంటే చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాము. యేసు ప్రభు వారికి జన్మ ఎందుకు ప్రత్యేకమైంది అని అంటే, కొన్ని పండుగలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయి. ఒక రాష్ట్రంలో ఒక పండుగ చేస్తే మరొక రాష్ట్రంలో ఆ పండుగను చేయరు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు. ఒక దేశంలో పండుగ చేస్తే మరొక దేశంలో ఆ పండుగ అనేది చేయరు. కాబట్టి ఏ పండుగ అయినా కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుద్ది. కానీ ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున జరిపేట ఈ క్రిస్మస్ పండుగ, ఇది పబ్లిక్ హాలిడే. రెండోది, దేశమే కాదు ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి పండుగగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి, ఇంచుమించు ఈ క్రిస్మస్ మీటింగ్స్ ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి అంటే నవంబర్ నెలలోనే స్టార్ట్ చేశారు. నవంబర్ నెల నుంచి ఒక్కొక్క చోట క్రిస్మస్ మీటింగ్స్ పెట్టుకుంటూనే ఉన్నారు. ఎక్కడ చూసినా పోస్టర్స్ కనపడుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా మీటింగ్ యొక్క అనౌన్స్మెంట్స్ మనకు వినపడుతూ ఉన్నాయి. ఈ డిసెంబర్ నెల వరకు జరుగుతూనే ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇంతకాలం ఏ వ్యక్తికైనా పుట్టినరోజు చేస్తారు? ఎవరన్నా చేయరు. అంటే యేసు ప్రభు యొక్క జన్మ అంత గొప్పది కాబట్టి వారు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారికి జన్మ ఎంత ప్రత్యేకమైందంటే, ఆయన జన్మను బట్టే ఈరోజు మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం చదువుతున్న క్యాలెండర్ ఉందే, ఎప్పుడు పుట్టావంటే డేట్ ఆఫ్ బర్త్ పలానా తారీఖు అని మనం చెప్పాలంటే ఏం చేయాలి? క్రీస్తు శకము అని స్టార్ట్ చేసి మనం ఆ తారీఖు అనేది చెప్పాలి. యేసుప్రభు పుట్టినప్పుడు మరి చరిత్రను 2 భాగాలుగా చేస్తూ వచ్చారు. ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు, కానీ యేసుప్రభు జన్మలోనే చరిత్ర 2 భాగాలుగా చేశారు. కానీ ప్రభు యొక్క పుట్టుక చాలా ప్రత్యేకమైంది, అది చాలా విలువైంది, ఎంతో గొప్పది. కాబట్టి ఈ విధంగా జరుగుతూ వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పున ఒక నక్షత్రము వెలిసింది. ఎంత గొప్ప నక్షత్రం అంటే, అది ఎప్పుడూ పైకి చూస్తుంటే కొన్ని నక్షత్రాలు మనకు కనపడుతుంటాయి ఆకాశంలో. కానీ అక్కడ వెలిసిన నక్షత్రం ఎలాంటిదంటే, తూర్పు దేశంలో జ్ఞానుల్ని ఇంచుమించుగా 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు ప్రభువున స్థలానికి వచ్చి ప్రభువుని ఆరాధించారంటే అది ఎంత మరి ఉన్నతమైందో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో యాకోబులో నక్షత్రం ఉదయించునని చెప్పి రాయబడినట్లుగా
సెల్ ఫోన్లు సైలెంట్ పెట్టేయండి. కాబట్టి ఆ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటే భక్తులు ఎంతోమంది దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, తెలియజేసిన సమాచారాన్ని బట్టి ప్రవచనాలు రాశారు బైబిల్లో. ఈ ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే రాయబడ్డ యేసుప్రభు జన్మించక ముందు. అవన్నీ కూడా యేసుప్రభు వారి జన్మలో అవి నెరవేరుతూ వచ్చినాయి. సాధారణ చూడండి, మనం పుట్టక ముందు ఎవరైనా చెప్తారా? పలానింట్లో పలానా ఆవిడ పుడుతుంది, పలానా అతను పుడతాను తెలియజేస్తారా ఎవరన్నా? తెలియదు. మనం పుట్టేంత వరకు స్త్రీలో పురుషులో తెలియదు, పేరు తెలియదు, రంగు తెలియదు, ఏ ప్రాంతంలో పుడతామో కూడా మనకు తెలియదు. కానీ యేసుప్రభు పుట్టకముందు ఆయన పుట్టే ప్లేస్తో సహా అన్నీ ముందే ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాలను యేసుప్రభు వారికి జన్మలో నెరవేరినాయి. కాబట్టి యేసుప్రభు వారికి జన్మ చాలా ప్రత్యేకమైంది. ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడానికి సమకూడాం కదా. పండుగ అనేటువంటి పదాలు వాడాను. పండుగ అంటే ఏంటి? ఏదో ఆచారయుక్తం చేసేది, అది చేయడానికి కాదు మనం చేసేది. మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధన చేయాలని మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన చేయడానికే మనం ప్రభు సన్నిధానానికి మనము వచ్చాం. చూడండి, ఇక్కడ దేవదూతలు ప్రభువును స్తుతించారు. అలాగ మనం ప్రభువును స్తుతించాలి. ఆయన జన్మ ద్వారా మన జీవితంలో మనకు రక్షణ వచ్చింది. యేసు ప్రభు జన్మ ద్వారా మన జీవితంలో పాప విమోచన కలిగింది. యేసు ప్రభు జన్మ ద్వారా మనకు సమాధానం కలిగింది. యేసు ప్రభు ఈ లోకం రావడం ద్వారా మన జీవితంలో అనేకమైన మేళ్ళు మనము పొందినాం. అవన్నీ ఆయన జన్మను బట్టి మనం ప్రభువును స్తుతించడానికి అవి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా దూతల వల్లే ప్రభువును స్తుతించాలని ఇక్కడ నేర్చుకుంటున్నాం. మనం చదివినటువంటి భాగంలోకి వచ్చేద్దాము. 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, అంటే సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ అని దేవదూతలు దేవుని కొనియాడుతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎక్కడ ఉంటాడు అని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే ఈ భాగంలో చూస్తుంటే దేవుడు సర్వోన్నతమైన స్థలాల్లో ఉండేటువంటి వాడు అని చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉంటే చెప్పండి? ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో ఉండేటువంటి నిత్యము దూతల ద్వారా స్తుతించబడుతున్న దేవుడు ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. త్రిత్వమైన దేవుడు ఆయన తండ్రిగా సర్వలోక మానవాళిని ప్రేమించాడు. కుమారుడిగా కృప చూపించి ఈ లోకానికి మానవాకారంతో వచ్చి సమస్త జనుల కోసం తన ప్రాణమును అర్పించి ఆయన సమాధిని చేసి తిరిగి లేచాడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలో మనతో ఉండి మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఆయన మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. అందుకే చివరిలో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనలో తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అని చెప్పి దైవజనులు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటారు బైబిల్లో ఉన్న దాన్ని బట్టి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు. రెండోది కృప చూపిస్తూ ఉన్నాడు, సహాయము చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు దేవునికి మహిమ ఎక్కడ వస్తూ ఉంది? దేవుడికి మహిమ ఎక్కడ వస్తూ ఉంది అంటే ఇక్కడ చెప్తున్న సర్వోన్నతమైన స్థలములలో. ఎక్కడ చెప్పండి? స్థలము అనలే, స్థలములలో అని ఉంది అక్కడ బైబిల్లో. అంటే ఆ యొక్క సర్వోన్నతమైన స్థలం ఒకటే కాదు, ఇంకా ఉన్నాయా లేదా? ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమని చూసాం కదా. సర్వోన్నతమైన స్థలాల్లో ఒక స్థలం ఏంటంటే మొట్టమొదటిగా ఎవరైనా చెప్పుకునేది ఏంటంటే పరలోకం. ఎక్కడ చెప్పండి? పరలోకం సర్వోన్నతమైన స్థలం. అంటే పరలోకంలో దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు? 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో మొహం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని గానపరుస్తూ ఉన్నారు. కాబట్టి పరలోకం అనేటువంటి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ వస్తానే ఉంది. ఇక రెండోది ఏ స్థలంలో మహిమ రావాలని దేవుడు కోరుకున్నాడంటే రెండో సర్వోన్నతమైన స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరం. ఏంటి చెప్పండి? దేవుని యొక్క మందిరం. కానీ దేవుని మందిరంలో ఎవరైతే దేవుని నామపేట 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటా అన్నాడు. ఉండి ఏం చేస్తాడు? ఆయన మహిమ పొందుతాడు. కానీ దేవుని పిల్లలంగా దేవుని మందిరంలో మనం చేరి ప్రభువుని ఆరాధించడం ద్వారా ప్రభు నామానికి ఏం కలుగుతుంది చెప్పండి? మహిమ అనేది వస్తూ ఉంది. ఈ 2 స్థలాల్లో వచ్చింది. ఇక 3వ స్థలం ఏది అంటే 3వ స్థలం ఏంటి చెప్పండి? మన యొక్క హృదయమే. దేవుడు అన్నాడు మన హృదయమే దేవుని యొక్క ఆలయము అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు పరలోకంలో నివసించే దేవుడు, మనము దేవుని మందిలో సమకూడితే మన మధ్యలో నివసించే దేవుడు, మూడవదిగా మన హృదయంలో నివసించేటువంటి
దేవుడు. ఈ 3 స్థలాల్లో దేవుడికి ఎప్పటికీ కూడా ఏం రావాలంటండి? మహిమే రావాలి, మహిమే రావాలి. కానీ మందిరంలోని దేవుడికి మహిమ రావాలి, పరలోకంలో ఎలాగూ దేవుడికి మహిమ వస్తూ ఉంది, మన హృదయంలో కూడా ఎప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉండాలని చూస్తూ ఉన్నాం. సరే, ఏ విధంగా వస్తుంది అంటే, మందిరంలో పండుగ అని చెప్పి మందిరంలో చేరి అల్లరి చేస్తే దేవుడికి మహిమ రాదు. పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయటం, లేకపోతేనేమో ఆచారయుక్తంగా చేయటం, ఇలాగేదో అల్లరి చేయటం, దీని ద్వారా దేవుడు మహిమ పొందడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు అల్లరికి కర్త కాడు అని రాయబడి ఉంది. కాబట్టి అల్లరి చేస్తే దేవుడికి మహిమ రాదు. పండుగ అంటే ఏం చేయాలి అంటే, పండుగ అంటే ఏం చేస్తారు అండి? ముందు ఇల్లు శుభ్రం చేసుకుంటారు. చేసుకున్నారుగా మీరు అందరూ? ఇల్లు శుభ్రం చేసుకుంటారు. రెండోది ఒంటికి కొత్త బట్టలు కట్టుకుని పండగ అని చెప్పి, అంటే ఒంటికి పండగ అయిపోయింది, ఇంటికి పండగ అయిపోయింది. ఇక తర్వాత ఏంటి? పంటికి మంచి మంచి వంటలు, వెరైటీ ఫుడ్ అంతా తింటే ఈరోజు పండగ, అందుకే ఇది స్పెషల్ అని చెప్పి తింటే పంటికి కూడా ఏమైపోయింది? సంతోషము అయిపోయింది. ఇంకా మిగిలింది ఇంకేం మిగిలింది? పండగ 3 ఇంకోటి 4వది కంటికి డెకరేషన్లో ఏమండి, రకరకాలుగా రంగురంగులు ఇవన్నిటిని అలంకరించుకుంటారు కదా, ఇళ్ళు కానీ మందిరాలు కానీ. అంటే మనుషులు ఏం కోరుకుంటారంటే, పంటికి, కంటికి, ఒంటికి, ఇంటికి చాలు పండగ అనుకుంటున్నారు. కానీ అలా చేస్తే దేవుడు మహిమ పొందేవాడు కాదు. కాబట్టి ఆచారయుక్తంగా మనం పండుగలను చేయకూడదు. కానీ మరి క్రిస్మస్ రోజున ప్రభు సన్నిధానంగా మనం ఎందుకు సమకూడేమో అని అంటే, బైబిల్లో కరెక్ట్ ఆన్సర్ ఉంది. చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. 12వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. చాలండి. ఆ దినాలలో ఏం చేశారు? చాలామంది మనుషులు ఏం చేశారయ్యా అంటే, పండుగ అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆరాధన చేయాలని వచ్చారు. ఇదండి అసలు దేవుడు కోరేది. దేవుడు కోరేది ఏంటంటే, పంటికి, ఒంటికి, కంటికి ఇదిగా దేవుడు కోరేది. దేవుడు కోరేది ఏంటంటే ఆరాధన చేయాలి. ఆరాధన లేకోకుండా, ప్రభువుని మనం సేవించుకోకుండా, ప్రభువుని స్తుతించుకోకుండా ఎన్ని ఆడంబరాలు చేసుకున్నా దేవుడికి మన ఎంత సంతోషమే లేదు. కాబట్టి ప్రభువుని మనం ఆరాధన చేయాలని, దేవునికి మనం మహిమను చెల్లించాలని చూస్తూ ఉన్నాం. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమను తీసుకురావాలని చూస్తున్నాం. అయితే ఏ విధంగా దేవునికి మహిమను చెల్లించాలి, లేకపోతే ప్రభువుని మనం సేవించాలో చూద్దాం. మొట్టమొదటి చూడండి, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములు యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉంటే ఈ వచనంలో ఏముందయ్యా అంటే, దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఏం చేయాలి? మనం చెల్లించాలి అన్నాడు. అంటే దేవునికి చెందవలసిన దాన్ని దేవుడికి ఇచ్చేయాలి. నిజంగా బైబిల్ మనం చూస్తుంటే ఏవేవి దేవుడికి చెందవలసినవి ఉన్నాయి మన జీవితంలో ఆలోచన చేస్తే, మొదటి స్థానం ఎవరిదే? దేవుడిదే. మన జీవితం అంతటిలో దేవునికే మొదటి స్థానము ఇచ్చి, అదే దేవునికి చెందవలసినట్టుంది. రెండోది, మరి దేవునికి చెందవలసింది ఇంకా ఏముంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మన కలిగి ఉన్న వాటిలో ప్రథమ ఫలం ఎవరిది? చెప్పాలి, ఎవరిది? దేవుడిదే. కానీ దేవుడికి చెందవలసిన దాన్ని దేవునికి చెల్లించాలి. అబ్బాయి నువ్వు మాట్లాడదు, అడుగుదు, దూరం కూర్చోండి, పిల్లలు దగ్గర కూర్చొని మాట్లాడకూడదు, అలా కూర్చోండి. సరే, దేవుడికి చెందవలసిన దాన్ని దేవునికి చెల్లించాలి. ఒకటి, మొదటి స్థానం దేవునికి చెల్లించాలి, ప్రథమ ఫలం కూడా దేవునికి చెల్లించాలి. ఆదివారం ఎవరి రోజు? అది ప్రభు దినం అని అంటాం కదా. కానీ
నిజంగా ప్రభు దినాన్ని ప్రభుకి మనం ఇస్తూ ఉన్నామా? వారం రోజులు 7 రోజులు కదా, ఇంకొక రోజు ఉంటే బాగుండు, 8 రోజులు కూడా నాకు కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం ప్రభు దినం ప్రభుకి ఇవ్వడానికి చాలా బాధపడిపోతుంటారు. ఆ రోజే ఫంక్షన్లు, ఆ రోజే ప్రయాణాలు, ఆ రోజే ఇంట్లో పనులు, ఆ రోజే బిజీ, ఆ రోజు అలసిపోయేమనేటువంటి ఆ యొక్క ఫీలింగు. ఈ విధంగా ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి రోజును కూడా ప్రభువుకి ఇవ్వలేకపోతూ ఉన్నారు. మనం ప్రభు సన్నిధిలో ఆదివారం గడిపేది ఎంత? 24 గంటలు గడుపుతున్నామా? ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో ఆరాధనకని వస్తూ ఉన్నాం. ఆ 3 గంటల సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. బైబిల్ చెప్తుంది, దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి చెల్లించాలి. ఇవన్నీ దేవునికి చెందవలసినవి అని చూస్తూ ఉన్నాం. 10వ భాగము ఎవరిది అంటే దేవునికి చెందవలసిన ప్రభావము దేవుడికి ఇచ్చేయడం ద్వారా దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు. ఇది మొదటిది. రెండోది, ఏ విధంగా దేవుడికి మహిమ వస్తుంది మన ద్వారా అని అంటే చూడండి, కీర్తనలు 34వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయం 3వ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. భక్తుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను ఒక్కనే కాదు, మనందరూ కలిసి దేవుని స్తుతించుదాము, ఆయన నామాన్ని గణపరుద్దాము, దయచేసి రండి అని చెప్పి తన తోటి వారందరినీ కూడా భక్తుడు పిలుస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు తను ఏం ఆలోచన చేశాడంటే, నేను ఒంటరిగా కాకుండా మేమందరం కలిసి ప్రభువును స్తుతించాలి అని ఒక ఐక్యతను కనపరుస్తూ ఉన్నాడు భక్తుడు. కాబట్టి ఇప్పుడు రెండవదిగా దేవుడు ఏ విధంగా గణపరచబడతాడంటే ఐక్యత ద్వారా దేవుడు గణపరచబడతాడు. ఇప్పుడు ఒంటరిగా అయితే ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుంటాం ఆరాధన, ఎవరింటికాడ వాళ్ళే బైబిల్ చదువుకుంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనము అందరూ ఐక్యతతో ఒకరి తర్వాత ఒకరు ప్రభువును స్తుతిస్తే దేవుని నామానికి మహిమ అనేది వస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, లోకాసు సువార్త 2వ అధ్యాయం చదివాం కదా. ఆ 2వ అధ్యాయంలో ఏముందంటే 15వ వచనంలో గొర్రెల కాపరులకు ఎప్పుడైతే దేవదూతలు వెళ్ళి ఈ యొక్క కార్యాన్ని తెలియజేశారో అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాట అక్కడ ఉంది, చదవండి. లోకాసు వార్త 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే గొర్రెల కాపరులు మరి బెత్లెహేము నుండి వారు ఉన్నటువంటి పొలానికి సుమారుగా చరిత్రకారులు చెప్తారు 5 కిలోమీటర్ల దూరం అంట. పొలములో అంత దూరంలో వాళ్ళు ఉన్నారు. అంత దూరంలో వీళ్ళు గొర్రెల మందను వారు కాచుకునేటువంటి సమయంలో ఈ వర్తమానం అందగానే జరిగింది ఏంటంటే వెంటనే వారు చెప్పుకున్నారంట, అరే మనందరం కూడా వెళదాం. ఎందుకు వెళ్దామంటే దేవుడే మనకేం చేశాడు, ఈ వార్త తెలియజేయించాడు. కాబట్టి మనందరూ కలిసి వెళ్ళి దేవుని నామాన్ని మహింపరుద్దామని చెప్పి వారు ఐక్యతతో గొర్రెల కాపరులు అందరూ మరి మందరం ఏం చేశారో తెలియదు కానీ అందరూ ఒకరితో ఒకరు చెప్పు చక్కగా వచ్చేసారు. మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి, నేను ఇల్లు వస్తాను కానీ నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా కాపలా ఉండు అంటాం కదండి. చాలా కుటుంబాలు జరిగేది అదే. కుటుంబంలో 4 ఉంటే 2 లేదా 1 వస్తారు, మిగిలిన వాళ్ళు ఇంటి దగ్గర కాపలా పెడతా ఉంటారు. మరి ఎన్ని కోట్లు బీరువాలో మూలుతుందో నాకు తెలియదు కానీ చాలామంది ఏదో పోతుంది అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గొర్రెల కాపర్లు చూడండి, మందను కాచుకునేటువంటి వీరు మందరం ఏం చేశారో రాయలేదు కానీ వెంటనే ప్రతి ఒక్కరు కూడా కలిసి ఏం చేశారు, ప్రభు సన్నిధికి వచ్చేసారు. ఇక్కడ ఐక్యత ద్వారా దేవుని నామాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, మహింపరచాలి. కాబట్టి మొట్టమొదటి దేవుని చెందవలసిన దేవునికి ఇచ్చేయాలి. రెండోది ఐక్యతతో ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రభుని స్తుతించాలి. మనం వచ్చేమో మన తోటి వారు ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, మనం వీళ్ళు ఎలా పోతే నాకెందుకు అని అనుకోకుండా వారినితో మాట్లాడి వారిని ప్రోత్సహించి రండి మనం వెళ్ళి ప్రభుని స్తుతించుకుందాం అని చెప్పి రావాలి. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని నామానికి మహిమ అనేది వస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడోదిగా మనం చూస్తే కీర్తనలు 107వ అధ్యాయము 32వ వచనం చదవండి. త్వరగా అంతసేపు ఎవరైనా చదవచ్చు, ఒక్కలే కాదు, ఎవరు బైబిల్ తీస్తే వాళ్ళు చదవండి. జన సమాజములో వారు ఆయన్ను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయన కీర్తించుదురుగాక. కానీ ఇప్పుడు జన సమాజం అన్నా పెద్దల సభ అన్నా అది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. కానీ ఇప్పుడు మనం దేవునికి ఎక్కడ మహిమ తీసుకురాగలమంటే వాళ్ళందరూ ఎక్కడ తీసుకొస్తున్నారంటండి, జన సమాజంలో అంటే పెద్దల సభలు అంటే దేవుని సన్నిధిలో వారు దేవునికి మహిమ
తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు మనం మూడోదిగా ఏం చేయాలంటే మన పనులన్నీ పక్కన పెట్టి ప్రభు సన్నిధికి మనం రావాలి. దేవుని మందిరానికి రావడం ద్వారా మనల్ని బట్టి దేవుడు గణపరచబడతాడు. చదవండి 65వ అధ్యాయం కీర్తన మొదటి వచనంలో, దేవా సియోన్లో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించితే అని రాయబడింది. అంటే దాని ఉద్దేశం మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరాధన చేసి మౌనంగా ఉండమని కాదు. కనీసం మీరు దేవుని మందిరానికి వచ్చిన వారైతే మిమ్మల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మహిమ పొందుతున్నాడు. ఏమవుతున్నాడు చెప్పండి, ఆయన మహిమ అనేది పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని మహిమ తెచ్చేవారుగా ఉండాలని చూస్తున్నాం. ఇది మూడోది. నాలుగోదిగా ఏ విధంగా ఈ సర్వోన్నతమైన స్థలాల్లో దేవుని మహిమ వస్తుంది అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిలో, దేవుడు మనకిచ్చిన సంపాదనలో, దేవుడు మనకి పోషకుడుగా సంరక్షకుడుగా తోడుగా ఉంటున్నాడు కదా. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాటిలో దేవుని యొక్క భాగమును దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని నామానికి ఏం కలుగుతుందండి, ఘనత వస్తుందని అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఘనతను బట్టి మహిమ అనేది ఆయనకు వస్తుంది. ఆ విధంగా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. 4 చెప్పుకున్నాం. ఏ విషయాలు? సర్వోన్నతమైన స్థలాల్లో దేవుడి మహిమ రావాలని చెప్పుకున్నాం కదా. 3 స్థలాలు చెప్పాం. 1 పరలోకము, 2 దేవుని సన్నిధి, 3 మన యొక్క హృదయం. అయితే ఇప్పుడు ప్రభుకి మనం మహిమను తీసుకురావాలి కదా. మరి ఏ విధంగా తీసుకురాగాలంటే 4 విషయాలు చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి చూడండి, ఏం చెప్పుకున్నాం? దేవునికి చెందవలసిన దేవునికి మొదటి స్థానం కానివ్వండి, ప్రథమ ఫలం కానివ్వండి, దేవునికి చెల్లించాలి. కాబట్టి రెండోది ఐక్యత వల్ల ఆయన్ను గణపరచాలి. తర్వాత 3వది మందిరానికి వచ్చేట ద్వారా దేవునికి మహిమను తీసు. 4వది దేవునికి ఇవ్వాల్సిన కానుకలు కానివ్వండి, భాగం కానీ దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడికి మహిమను మనం తీసుకొస్తాం. ఈ విధంగా దేవుని మహిమపరచాలని చూస్తాం. అయితే ఇప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడు లోకానికి అని అంటే అక్కడ భక్తుడు చెప్తా ఉన్నారు, దూతలు చెప్తా ఉన్నారు. 14వ వచనం, లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. అక్కడ వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చూస్తే ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను అని రాయబడింది. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయవలసిందంటే యేసు ప్రభు భూమి మీదకి వస్తూ ఏం తీసుకొచ్చాడు? సమాధానాన్ని తీసుకొచ్చాడు. దేవుడు మానవులతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు ఏదైనా వనంలో. దేవునితో ప్రజలు సమాధానాన్ని కలిగి ఉన్నారు ఏదైనా వనంలో. వారు అపవాది మాట నమ్మి తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతికరమైన పాపం చేసి దేవునితో ఉండే సమాధానాన్ని మనుషులు ఏమైపోయారు? పోగొట్టుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనుషుడు దేవునితో సమాధానం లేని వ్యక్తిగానే బ్రతుకుతూ ఉన్నాడు. కానీ సమాధానం లేని ఈ వ్యక్తులు ఈ లోకంలో జీవిస్తుండగా ఈ సమాధానం లేని కారణం బట్టి పాపంలో ఉన్నారు, లోకాచారాల్లో ఉన్నారు, దేవుడు దూరంగా బ్రతుకుతున్నారు. ఈ విధంగా జీవించడం ద్వారా చనిపోయే నుంచి నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ విధంగా మనుషులు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతే దేవుడికి ఇష్టం కాక ఆ దేవాదేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక సమాధానకర్తగా భూమి మీదకి ఆయన్ను పంపిస్తూ వచ్చారు. పోయిన ఆదివారం మనం మందిరంలో ఈ సమాధానం గురించి మనం ధ్యానం చేసుకుని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన గురించి వ్రాయబడిన మాటలు చూస్తూ ఉంటే, ఎలాగనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. కాబట్టి కర్త అంటే కలిగించేటువంటి వాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాసువార్త 2వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ భక్తుడు చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ లోకాసువార్తలోనే ఉన్నాం. 2వ అధ్యాయం 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే నాదా అన్నాడు. సుమియోను అనేటువంటి దైవజనుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ప్రభువును చూస్తూ ఏమన్నాడంటే ప్రభువుని తన చేతుల్లో ఎత్తుకుని దేవుని స్తుతిస్తూ ఏమన్నాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తాను. నాదా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఏలేవాడా, పరిపాలించేటివాడా అని సంబోధిస్తూ ఇప్పుడు సమాధానంతో పోనిస్తున్నావు అన్నాడు. ఎందుకు ఆ పదాన్ని వాడాడు అంటే భూలోకంలో మానవులు దేవునితో సమాధానం లేకుండా కనుక చనిపోతే ఈ సమాధానం లేని కారణాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి నరకంలో పడిపోతాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా నరకము నుండి తప్పించుకుని
పరలోకంలోని చేరాలంటే ఆ వ్యక్తికి దేవుడితో ఏం కావాలి చెప్పండి? సమాధానం అనేది కావాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడిగా భూమి మీదకి వచ్చి రక్షణ ఇచ్చి ఈ రక్షణను బట్టి దేవునితో సమాధానాన్ని మనకు కుదిర్చాడు. కాబట్టి యేసు ప్రభు సమాధానకర్తగా భూమి మీదకు ఆయన వచ్చాడు. లోకాసువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఆ క్రింది భాగంలో ఇక్కడే ఉంది. ఆ క్రింది భాగంలో మనం చదువుతూ ఉంటే మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించాడు. ఆయన వచ్చాడు, మన పాదాలని ఎక్కడ నడిపించాడండి? సమాధాన మార్గములో ఆయన నడిపించాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు భూమి మీదకి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చారు అని మనం చూస్తున్నాం. సరే, ఎంతవరకు బాగానుంది. నాయన నువ్వు కూర్చో, ఎదురు కూర్చో. పిల్లలందరినీ ఎడంగడకి కూర్చోబెట్టండి, దగ్గర కూర్చోబెట్టద్దు దయచేసి. వీళ్ళు డిస్టర్బ్ చేస్తే మనం మెసేజ్ ఆగిపోద్ది. రైట్. సమాధానం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు కదా, ఈ సమాధానం మనం ఎలా పొందగలం? ప్రభు సమాధానకర్త, సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ సమాధానం మనం ఎలా పొందగలము అని అంటే ఇక్కడ మన భాగంలో చూడగలం. కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుని చదవండి. 119, 165. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అంటే ఇప్పుడు నెమ్మది అన్నా, శాంతి అన్నా, సమాధానం అన్నా ఒకటే. బాగా గ్రహించండి. నెమ్మది అన్నా, శాంతి అన్నా, సమాధానం అన్నా ఒకటే. కానీ ఇప్పుడు ఈ నెమ్మది అనే పదానికి వాడు అంటే సమాధానము అని దాన్ని గ్రహించండి. కాబట్టి ఈ సమాధానం అనే నెమ్మది ఎలా కలుగుతుందంట? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుడి వాక్యాన్ని ప్రేమించేవారికి. అంటే దేవుని వాక్యం అంటే ప్రేమించేవారు వాక్యాన్ని బాగా చదువుతారు, వాక్యాన్ని బాగా వింటారు. కొంతమందికి అసలు వాక్యం అంటే అసలు ఇష్టం ఉండదండి. పైపోయిన డెకరేషన్లు అన్నీ చూస్తారు, పాటలు అంటే ఇష్టం, ఇంకా రకరకాల తలంపులతో వాళ్ళు నింపబడతారు. కానీ వాక్యాన్ని మాత్రం అంతగా ఇష్టపడరు. వాళ్ళ జీవితాలు అలాంటి వారి జీవితాల్లో ఎప్పటికీ సమాధానం ఉండదు. సమాధానం లేకపోతే పరలోకమే ఉండదు. కాబట్టి ఇప్పుడు సమాధానం పొందాలంటే ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలండి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలి అని అంటే మనం చేయవలసింది ఏమీ లేదు, అంతా ఆయనే చేసేసాడు. కాబట్టి వాక్యాన్ని ప్రేమిస్తే ఆయన మన సమాధానాన్ని ఇస్తాడని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన వెళుతూ ఆయన ఏమి ఇచ్చేయలేడు తెలుసండి? ఏమి ఇచ్చేయలేడు. చాలామందికి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లల్ని పిలిచి ఏమంటారంటే, ఇదిగో మీరు ఇక నాకు టైం అయిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపెట్టి టైం వచ్చేసింది, ఇవి పలానా చోట ఇన్ని ఆస్తులు ఉన్నాయి, బ్యాంకులో ఎంత ఉంది, లేదా వాళ్ళకి ఎంత డబ్బు అప్పించాం, ఇవన్నీ రావాల్సి ఉన్నాయి అని ఆస్తులను అప్పచెప్తారు. ఆస్తులు ఇచ్చి వెళుతూ ఉంటారు. మీరు ఎలా చూస్తున్నారంటే మరి ఆస్తులు లేని వాళ్ళు ఏమిస్తారండి అన్నట్టు చూస్తున్నారు. ఆస్తులు లేని వాళ్ళు ఏమిస్తారయ్యా అంటే అప్పులు ఇస్తారు. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నారు, ఇంటి మీద అప్పు ఉంది, ఏం చేస్తారు? నాయనా నువ్వు అప్పు జాగ్రత్త కట్టుకుంటే ఆ ఇల్లు నిలబడదని చెప్పి అప్పులైనా అప్పు చెప్పి వెళ్తారు. కాబట్టి లోకంలో తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు తమ పిల్లలకు ఆస్తులు ఇచ్చి వెళ్ళినట్లుగా యేసు ప్రభు వారు వెళుతూ ఏమిచ్చారు తెలుసండి? చూడండి, మనం చూడగలిగితే యోహాను సువార్త 14:27 వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. అంటే లోకము కూడా శాంతిని ఇస్తుందా? ఇస్తుంది. అంటే అది తాత్కాలికం. అదేంటంటే చెప్పండి, తాత్కాలికం. కానీ దేవుడిచ్చేది శాశ్వతం. ఏంటి చెప్పండి? అది శాశ్వతం దేవుడిచ్చేది. కానీ శాశ్వతమైనటువంటి ఆ యొక్క సమాధానము, శాంతిని మనం పొందాలని అయినా కోరుతున్నాడు. తాత్కాలికం అంటే చూడండి, కొద్దిమంది బాధల్లో ఉంటారు. బాధలుండి కూర్చుంటుంటే అక్కడ కొంతమంది చేరినోళ్ళు ఎవరైనా కాస్త జోకులు వేసి కొంచెం నవ్వించారనుకోండి, ఆ నవ్వించిన కాసేపు ఏం చేస్తారు? వీళ్ళ బాధలన్నీ మర్చిపోతారు. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధలు అయితే పోవు. కాసేపు ఈ లోకం ఏం చేస్తుంటే భ్రమింప చేస్తూ ఉంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకున్న బాధలను బట్టి, వారుకున్న అప్పులను బట్టి ఏం చేస్తారంటే అప్పు చేసి మరీ తాగేస్తూ ఉంటారు. తాగేసిన తర్వాత అయ్యా ఎందుకు తాగేసావు అంటే అప్పులు ఎక్కువైపోయి బాధలు తట్టుకోలేకపోతున్నాను అందుకు తాగేసాను అంటారు. పోనీ తాగేసాడుగా తీరిపోతాయి బాధలు అంటే మరి తాగడానికి కూడా అప్పు చేశాడు కాబట్టి ఈ తాగిన దిగిపోయిన తర్వాత మళ్ళీ దానికి కూడా అప్పు ఏం చేయాలి? కట్టాలంటే మళ్ళీ బాధలు ఎక్కువ అవుతాయి. లోకంలో ఏం చేస్తారంటే ఈ తాగిన వ్యక్తి కాసేపు ఆ తాగిన మత్తులో తన బాధలు ఏమేయడు
మర్చిపోయాడు అంతే. ఈ లోకం ఏం చేస్తుందంటే కాసేపు బాధలు మర్చిపోయేలాగా చేసి ఇదే నీకు శాంతి అన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఇది లోకం ఇచ్చేటువంటిది. కానీ దేవుడిచ్చే శాంతి ఎలాంటిదంటే శాశ్వతమైంది. చెప్పండి ఎలాంటిది? ఇది శాశ్వతమైంది. ఆయన ఇచ్చే శాంతి మనల్ని చక్కగా ఆయన మార్గం నడిపించి పరలోకానికి చేర్చేదిగా ఉంది. ఒక వ్యక్తి ఎన్నో బాధల్లో సమస్యల్లో ఉండి ఆయన ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు, నాకున్న బాధలు నా తలకి మించిపోయి అస్సలు పడుకుంటే నిద్ర పడతలేదు, చాలా నెమ్మది లేకుండా ఉన్నాను, చాలా ఆందోళనతో నా బ్రతుకుంది, ఇలాంటి స్థితిలో నేను ఉన్నాను, మరి కాస్తంత నెమ్మది కలగాలి, శాంతి రావాలి, మరి ఇవన్నీ నేను పొందాలంటే ఏవైనా మందులు ఉన్నాయంటారా మీ దగ్గర అని అడిగారు. ఏమడిగాడండి? ఏమైనా మందులు ఉన్నాయా అని అడిగారు. సరే, ఇప్పుడు ఈ వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమడిగాడంటే శాంతి, సమాధానం, నెమ్మది కోసం మందులు అడిగాడు. ఉంటాయంటారా మందుల షాపులు అలాంటివి? ఉంటాయి డాక్టర్ గారి దగ్గర? ఉండవు. ఆయన అన్నాడు, అలాంటి మెడిసిన్ ఏమీ లేదు, నీకేదైనా జబ్బు వస్తే చెప్పు, ఆ జబ్బుకి మందులు ఇస్తాం, నెమ్మది, శాంతి, సమాధానం ఇవి కావాలంటే ఇక్కడ ఇచ్చే మందులు అవేమీ దొరకవు, కానీ నీకు సలహా ఇస్తాను, పాటిస్తావా అన్నాడు ఆయన డాక్టర్ గారు. అప్పుడు ఇతను అన్నాడు, అయ్యా పాటిస్తానండి, చెప్పండి అంటే, ఇదిగో మన పట్టణంలోనికి ఈ మధ్యనే ఒక సర్కస్ వచ్చింది, ఆ సర్కస్లో మరి ఆ ప్రోగ్రాం నేను చూసి, నేను కాదు, ఎవరు, ఆ డాక్టర్ గారు, నేను చూశాను అని ఆయన చెప్తున్నాడు. చెప్తూ నీవు కూడా అక్కడికి వెళ్ళి సంతోషిస్తావు అన్నాడు. ఏమండి దేని కొరకు అని అడిగాడు ఆయన. ఏంటంటే అక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి కదా సర్కస్లో. అయితే ప్రతి ప్రోగ్రాంకి మధ్యలో ఎంటర్టైన్మెంట్ కొరకు, ప్రజలు నవ్వించేదాని కొరకు మధ్యలో రంగులు పూసుకుని వేషం వేసినట్టు ఒక బఫూను వస్తాడు. ఈ బఫూన్ ఏం చేస్తాడంటే ఆ జోకులు వేస్తాడు, కింద పడతాడు, పైకి లేస్తూ ఉంటాడు, తను కొట్టుకుంటూ ఉంటాడు. కొన్ని చేసేటువంటి విచిత్రమైన పనుల ద్వారా అతను చూడగానే నీ బాధలన్నీ మర్చిపోతావయ్యా, చాలా సంతోషితో వెళ్ళు అన్నాడు. అప్పుడు అన్నాడు ఇతను, ఏమన్నాడంటే, అయ్యా మీరు ఏ బఫూన్ గురించి అయితే చెప్తూ ఉన్నారో ఆ సర్కస్లో పనిచేసే బఫూన్ నేననయ్యా అన్నాడు ఈయన. ఈయనకి ఆ సర్కస్లో ఉండి అందరిని నవ్విస్తున్నాడు, కానీ ఈయన జీవితంలో మాత్రం సంతోషము లేదు. ఇక్కడ లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికం, వాళ్ళ భ్రమింపజేస్తుంది అంతే. కానీ యేసు ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సమాధానము ఆయన ఇచ్చేటిన వాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రభుని ఆరాధన చేయడం సమకూడాం కదా. ఇక్కడ ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, శాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దయచేసి సెల్ని పెట్టండి. కాబట్టి ఈ విధంగా ప్రభు మనకు మేలు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించి మహింపరచాలి. అయితే ప్రభును స్తుతించే ముందు ఎవరెవరు ప్రభును స్తుతించారు, ఎవరు ప్రభుని కనపరిచారో ఈ భాగాల్లో మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 14వ వచనంలో ఎవరు ఆరాధన చేశారు? సర్వోన్నతమైన స్థలం దేవుని మహిమయానికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించుండని ఎవరు చేశారు? 13వ వచనం చూస్తే మనకు కనపడదు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండేది. దేవదూతలు దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవదూతల వలె ప్రభును స్తుతించాలి. అక్కడ వర్తమానం అందించినప్పుడు ఒక దూత కనపడింది. ప్రభును స్తుతించేటప్పటికి ఎన్ని దూతలు ఉన్నారు? సైన్య సమూహమే పైనుండి దిగి వచ్చేసి పెద్ద సైన్యంగా వారుండి ప్రభుని ఆరాధన చేస్తారు. అలా మనం ఒక సైన్య సమూహముగా ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధన అనేది చేయాలని చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అన్నాడు. అంటే ఏమి ఇచ్చాడు మనకైనా? సమాధానం అంటే రక్షణ ఇచ్చి, రక్షణ బట్టి సమాధానం మన జీవితంలో కలిగింది. ఇది కలిగింది కాబట్టి మనకు మోక్షం అనేది దొరుకుతూ ఉంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ రక్షణను, ఈ సమాధానాన్ని ఏమనొచ్చు మనం? నిజమైన ఆశీర్వాదం అనొచ్చు. ఎందుకంటే ఈ ఆశీర్వాదం మనల్ని పరలోకానికి తీసుకెళ్తాం. కాబట్టి రక్షణ అనే ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవదూతల వల్లే మనం కూడా ప్రభుని ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి, ప్రభుని మనం స్తుతించాలి. ఇది దేవదూతలు చేసినటువంటి ఆరాధన. రెండవది ఇంకెవరు చేశారు ఆరాధన అంటే 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. లోకాసువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో చూచి
చేశారు. చివరి వచనంలోకి వచ్చేటప్పటికి అంతటా గొర్రెల కాపరులు తమకు చెప్పినట్లుగా తాము విన్నవాడిని కన్నవాడిని గురించి దేవుని మహింపరచు స్తోత్రము చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రభుని స్తుతించింది ఎవరు? గొర్రెల కాపరులు. దేవదూతలు ప్రభుని స్తుతించారు. గొర్రెల కాపరులను, అయ్యా మేము ఎక్కడో పొలంలో ఉన్నాం, మేము చాలా దీనస్థితిలో ఉన్నాం, అజ్ఞానంలో చీకట్లో మేమున్నాం, అలాంటి మమ్మల్ని లోకంలో అనేక మందికి లేనటువంటి ఇతరులు లేని గొప్ప భాగ్యాన్ని మాకిచ్చారు, ఈ వెలుగు మాకు చూపించారు, మాకు దర్శనమిచ్చారు, మమ్మల్ని ఆహ్వానించారు, ప్రభుని చూసే భాగ్యం ఇచ్చారని చెప్పి వారు ఇతరులు లేని భాగ్యం వారు పొందినందుకు వారు ప్రభుని స్తుతించారు. నిజమే, ఈ యొక్క లోకంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అందరూ రక్షించబడ్డారా అంటే రక్షణ పొందిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎందుకో మనం ఏదో గొప్పవారు అని కాదు, జ్ఞానవంతులు అని కాదు, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్షణ మనకైనా ఇచ్చాడు. కాబట్టి ఇతరులకు అనేక మందికి లేని రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు, ఈ యొక్క సమాచారాన్ని దేవుడు మనకు తెలియజేసినందుకు మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయాలని నేర్చుకుంటూ ఉన్నాం. వారు ఎలా ఆరాధన చేశారు గొర్రెల కాపర్లు అంటే వారు త్వరగా వెళ్ళి అనే పదాన్ని చూస్తూ ఉన్నాం. ఎలాగలేరు చెప్పండి? త్వరగా వెళ్ళి. ఎంత ఆసక్తి అండి! ఆసక్తి ఉంటే ఏం చేస్తుంది తెలుసండి, మనం త్వరగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉదాహరణకి ఓ ఫంక్షన్కి వెళ్ళాలని ఆసక్తి ఉందనుకోండి, ఎప్పుడు బయలుదేరుతారు? మధ్యాహ్నం భోజనం కాదు, ఉదయం బయలుదేరిపోతారు. ఇంకా దగ్గర బంధువులు అయితే ముందు రోజే వెళ్ళిపోతారు. ఆసక్తిని బట్టి ప్రయాణం ఉంటుంది, మన సిద్ధపాటు ఉంటుంది. వీళ్ళకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి త్వరగా బయలుదేరి, ఇక ఆలస్యం చేయలే, తెలియటమే ఆలస్యం, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. అలా మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ ఆశతో ప్రభు సన్నిధికి రావాలి, అలా వచ్చి ప్రభుని ఆరాధన చేయాలి. ఇంకా వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట, అలా మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుని ప్రభుని ఆరాధన చేయడం రావాలని చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే 17 వచనంలో వారు ప్రచారం చేస్తూ వెళ్ళారంటండి. వెళ్తూ వెళ్తూ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు విన్నవాటిని కన్నవాటిని ప్రచురం చేస్తూ వారు తిరిగి వెళ్ళారు. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్తగా మెట్లు చూసుకుని దిగుతారా? ఎలా వెళ్తారు వెళ్ళేటప్పుడు? చాలామంది వెళ్తూ వెళ్తూ కొంతమంది భోజనాల గురించి మాట్లాడుకుంటారు. భోజనం అయిన తర్వాత ఎలా ఉన్నాయి వంటలు, ఇంకా కొత్త బట్టలు కట్టుకొస్తే ఏ షాపులో కొన్నావు, కుటుంబంలో అప్పుడే కలిసి మరి ఎప్పుడు వీళ్ళు కలవనట్టు అందరూ బాగున్నారా, ఈ పలకరింపులు వీటితోటే సరిపోద్ది, అలా ఇంటికి వెళ్ళిపోతాం అంతే. కానీ వీళ్ళు మాత్రం గొర్రెలు ఏమైపోయినాయి, అక్కడ మంద ఏమైపోయిందో ఈ మాట్లాడుకుంటలే. ఏమాటో తెలుసా? వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే కళ్ళారు చూశారో దాన్నే ప్రచురం చేసుకుంటూ తిరిగి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ దేవుని వాక్యాలు మాట్లాడుకుంటూ వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? కనుక ఎంఐ గ్రామానికి వెళ్ళిన వ్యక్తులు కూడా అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే యేసుప్రభు వారి మధ్యకి వచ్చి వారిని దర్శించి వారి ఇంట్లోనికి వచ్చి వారు కళ్ళు తెరచేసి వారి రొట్టె నిరిచి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా వెళుతున్నప్పుడు కూడా ప్రభువుని గురించి మనం తలంచుకుంటూ వాక్యం తలంచుకుంటూ అలా ఆహారం ఏమని చెప్పండి, తింటే అరిగిపోద్ది. కొత్త బట్టలు ఏమని చెప్పండి, ఉదయం వేసాం సాయంకాలం దాకా అలాగే ఉంచుకుని ఇంకా ఉంచుకుందాం అంటే చెమట కొమ్ము తప్ప ఏమైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి వీటిని బట్టి కాదు మనం మాట్లాడుకునే సంభాషణ కానే కాదు. కాబట్టి మనుషులు మనకు కొత్తగా కనపడేవాళ్ళు కాదు, అందరూ పరిచయస్తులే. అది వెళుతూ వెళుతూ దేవుని కార్యాలను మనం చెప్పుకుంటూ ప్రభుని స్తుతించేవారుగా ఉండాలని మనం చూస్తాం. ఆ విధంగా వాళ్ళు 20 వచ్చులు విన్నవాటిని కన్నవాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ వారు వెళ్ళారు. ఇది గొర్రెల కాపర్ల యొక్క ఆరాధన. ఈ తర్వాత మనం చూస్తూ ఉంటే జ్ఞానుల యొక్క ఆరాధన ఉంటుంది. ఎవరు ఆరాధన చెప్పండి? జ్ఞానుల యొక్క ఆరాధన. వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళు 2 సంవత్సరాలు వాళ్ళు ఎంతో ప్రయాసతో నక్షత్రం వెంబడిస్తూ నడుచుకుంటూ వచ్చి ప్రభుని ఆరాధన చేశారు. ఎంతో దూరం నుండి వారు ప్రయాణం చేసి వచ్చారు, సాగిలు పడ్డారు, ప్రభుని కనపరిచారు. అయ్యా వీళ్ళు ఎలా చేశారయ్యా అంటే మనం చూస్తూ ఉంటాం. సాగిలి పడే అనేటువంటి పదానికి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు మామూలు కాదు, శాస్త్రాలు తెలుసు, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు, ఈ విధంగా గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులు, ఉన్నతమైన వారు. అలాంటి స్థితిలో ఉన్న వీళ్ళొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర ఆ చిన్న బాడుగు ఉన్నప్పుడు అక్కడ ఏమైపోయారంటే వీళ్ళు సాగిలి పడ్డారు. వాళ్ళు అంటే భూలోక ఘనతను పక్కన పెట్టేసి నా దేవుని నేను ఆరాధన చేయాలి, ఇది వారికి ఉన్నటువంటి గొప్పతనం. కానీ మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన అధికారం, మన హోదా, మనకున్న సంపద, మనకున్న పేరు ప్రఖ్యాతులు వీటిని బట్టి కాదు, ప్రభు దగ్గర అవి పక్కన పెట్టి ప్రభు దగ్గర తగ్గించిన ప్రభుని మనం స్తుతించేవారుగా ఉండాలి. వారు బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించి విలువైనవి ఇచ్చి
ప్రభును సేవించారు. అలా మనం ప్రభుని ఆరాధన చేయాలని చూస్తాం. దేవదూతల ఆరాధన చూసాం. రెండోది గొర్రెల కాపరు చేసిన ఆరాధన చూసాం. మూడోది జ్ఞానులు చేసిన ఆరాధన చూసాం. ఇప్పుడు ఎవరు ఆరాధన చేయాలి? ఇప్పుడు ఎవరు ఆరాధన చేయాలి? మనం చేయాలి. కానీ ఇప్పుడు మనం ఆరాధన చేయడానికి ఒక 2-3 మేళ్ళు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో త్వరగా చదవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరం అనుసరింపక ధర్మశాస్త్ర సంబంధమగు నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, యేసు ప్రభు మనల్ని ధర్మశాస్త్ర సంబంధమగే నీతి విధి నుంచి తప్పించడానికి, ఆ విధిని ఆయన నెరవేర్చి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని చూస్తూ ఉన్నాం. ఇంతకు విధి అంటే ఏంటి? ఇది అంటే ఏంటి? తలరాత. కొన్ని విధులు మనం తప్పించుకోలేం. కష్టాలు తప్పించుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా? మనుషుడు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిందే. కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సింది. ఎప్పుడైతే ఆజ్ఞాధికరమైన పాపం చేసి ఆ బయటికి గెంటివేయబడ్డారో వారితో పాటు శాపము తలరాతలాగా వచ్చేసింది. కాబట్టి కొన్ని సమస్యలు మనం తప్పించుకోలేం, కొన్ని రోగాలు కూడా మనం తప్పించుకోలేం. కడుపులో ఉన్న బిడ్డకే వచ్చేస్తూ ఉంది, ఏదో కామెరీ వేద అంటున్నారు. లేకపోతే 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్ అనగానే అవయవాలని స్కాన్ చేయాలన్నారు, అక్కడే మరి లోపము లేకపోతే బలహీనత ఉందని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా పుట్టుక బిడ్డతోటే రోగాలు ప్రారంభమవుతున్నాయి. కొన్ని రోగాలు తప్పించుకోలేం, కొన్ని సమస్యలు తప్పించుకోలేం, కొన్ని బాధలు కూడా మనం తప్పించుకోలేం. ఇదే విధిరాత అంటే. ఇంకా గొప్ప సంగతి చెప్పనా? ఇగో ఇటు ఇలాగే బైబిలా గొప్ప సంగతి చెప్పమంటారా? ఏంటి గొప్ప సంగతి అంటే, వృద్ధాప్యాన్ని కూడా తప్పించుకుంటారండి. ముసలోళ్ళు అయిపోకుండా బతుకుతారా? ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పటికీ యవనస్తులుగానే బ్రతకాలని చెప్పి రకరకాల కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని చేసినా ఒక వ్యక్తి పుట్టిన తర్వాత, ఎదుగుతున్న తర్వాత ముసలితనాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఇదే విధిరాత అంటే. అయితే దీన్ని మించిన విధిరాత ఏంటంటే, ఒక వ్యక్తి పాపంలో పుట్టాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో చనిపోతే పాపానికి వచ్చి శిక్ష నరకంలోనికి వెళ్ళిపోవాలి. ఇది విధిరాత. ఈ విధిరాత ఎవరూ తప్పించలేరు. అయితే ఈ విధిని యేసు ప్రభువు వారు ఎదుర్కొని మనకు బదులుగా ఆయన శిలువ మరణం పొంది మన పాపాలు ఆయన భరించేదాని కొరకు, విధిరాత నుంచి మనల్ని నడిపించేదాని కొరకు ప్రభు భూమి మీదకు వచ్చాడు. అందుకొరకు ప్రభుని స్తుతించాలి. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం మొదటి వచ్చిన రోమపత్రికలో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని రాయబడింది. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి అనేది లేదు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకొరకు ఆయన మనల్ని శిక్ష విధి నుండి తప్పించాడు. దేని నుంచే చెప్పండి? శిక్ష విధి నుండి తప్పించాడు. ఈ శిక్ష విధి ఆయన భరించి మనల్ని తప్పించాడు. అందుకొరకు ప్రవర్తించాలి. ఒక్క మాట చెప్పండి, మనం ఎదుర్కో శిక్ష విధిని ఆయన ఎదుర్కోవడానికి, మనకు బదులుగా ఆయన శాపాన్ని మోయడానికి, ఆయన మన పాపాన్ని మోయడానికి, మనకు బదులుగా ఆయన మరణించడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. అందుకొరకు ప్రభుని మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఇక రెండవదిగా మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చూస్తూ ఉంటే అక్కడ ఒక మాట రాయబడి. చదవండి 14 వచ్చును. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి. ఇక్కడ ఏం రాయబడిందంటే, భక్తుడైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రిక ద్వారా 2 విషయాలు తెలియజేస్తాను. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చిన దాన్నేమో కృపా ప్రత్యక్షత అనేటువంటి హెడ్డింగ్ పెట్టి అక్కడ రాశాడు. రెండవదేమో ఆయన రెండవ రాకడ గురించి మహిమ ప్రత్యక్షత అని రాశాడు. రాస్తూ తెలియజేసిన ఈ విషయం ఏంటంటే, యేసు ప్రభు కృపతో భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు తెలుసా? మనలందరినీ విమోచించడానికి అన్నాడు. దేనికి చెప్పండి? విమోచించడానికి, పాపము నుండి విమోచన. అయితే విమోచన క్రయధనముగా మనల్ని విడిపించేదాని వరకు ఏమర్పించాడు? ఆయన ప్రాణమును అర్పించి ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చాడు. ఇది విమోచన. ఈ విధంగా మనం విమోచించబడ్డాం. ఇది రెండోది. మూడోది చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూస్తూ ఉంటే,
మత్తయి సువార్త 1:21. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టును. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మనల్ని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు. వేటి నుంచి రక్షించాడు చెప్పండి? పాపము నుండి రక్షించడానికి. కాబట్టి మనం మన ఆత్మకి ఏం కావాలి? రక్షణ అనేది కావాలి. ఎందుకంటే ఈ శరీరం చనిపోయినప్పుడు దీన్ని పూడ్చిపెడితే మట్టి అయిపోద్ది, ప్రాణం అనగా రక్తం నీరైపోద్ది, మన ఆత్మకు చావు అనేది లేదు. ఈ ఆత్మకు రక్షణ దొరకపోతే ఈ ఆత్మ ఏమవుతుందంటే పాతాళ లోకంలో నరక కోపంలో పడిపోతుంది, అగాధంలో పడిపోతుంది, వేదన కర్మస్థలంలో పడిపోద్ది. కాబట్టి ఆత్మకు రక్షణ దొరికితే ఈ ఆత్మ పరలోకంలో దేవుని యొద్దకు చేరుతుంది. కాబట్టి ఆత్మ రక్షణ ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికైనా వచ్చాడు. కాబట్టి ఈ కారణాలు బట్టి ప్రభుని మనం ఏం చెప్పండి? స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభుని ఆరాధన చేయాలి. మన ఆరాధనలో ఏం చేయాలంటే ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన రావడం ద్వారా మన జీవితంలో ఏం మేళ్ళు పొందేమో ఇవన్నీ వివరించుకుంటూ ప్రభుని మనము స్తుతించుకుందాం, ప్రభుని మనం ఆరాధన చేసుకుందాం. ఒకరిచ్చండి.